ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. సింహరాశి, సింహలగ్నం తీసుకున్న వారికి తీసుకుంటే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి, సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశిధిపతి అయినటువంటి రవి భగవంతుడు ఉచ్చలో మీకు మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నారు, కోణస్థానంలో ఉన్నారు. 11వ తేదీ వరకు కుజుడు ఇదే రాశిలో 11 వరకు కుజుడు ఇక మీన రాశిలో ఉంటాడు శనితో కలిసి. అంతవరకు మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. తర్వాత ఈయన కుజుడు 11వ తేదీ రవితో కలుస్తారు. ఈ టైంలో వీళ్ళు ఒక 4 డేసే కలిసి ఉంటారు. 11 నుంచి అంటే మొదటి పక్షంలో మనకు రవి భగవంతుడు 15వ తేదీ మాసం మీ పక్షాంతరంలో రాశి మారుతాడు. ఇప్పుడు వృషభంలోకి వస్తాడు. ప్రజెంట్ మేషన్లో ఉన్నాడు 11 వరకు, తర్వాత వృషభంలోకి వస్తాడు. ఆ 4 డేస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సైనికుడు, మీరు రాజు. రవి రాజు ఉచ్చ. ఆయన కుజునికి స్వక్షేత్రం. తల్లిదండ్రులకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కలుగుతుంది. తల్లిదండ్రుల హెల్త్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారి సపోర్ట్ మీకు చాలా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చాలా హెల్తీగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. అలాగే మీకు ఈ యొక్క ఆస్తి గొడవలు అనేటివి ఒక సమస్య తొలగిపోతుంది. దాయాదులతో ఉన్నటువంటి సమస్య కావచ్చు, ఒక తల్లి పిల్లలే వాళ్ళలో వాళ్ళు పంచుకునే విషయాలలో కూడాను సంకర్షణ వాతావరణం అనేది తొలగిపోయే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క సింహరాశి, సింహలగ్నం వారికి. అలాగే మీకంటూ తీసుకున్నటువంటి డిసిషన్స్, మీకంటూ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అటువంటి వర్క్స్లో మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సింహరాశి, సింహలగ్నం వారికి చాలా వరకు ప్లస్ పాయింట్ జరిగే అవకాశం ఉంది. వృషభంలోకి వచ్చాక రాశాధిపతి దశమ కేంద్రంలోకి మీకు రవి వచ్చినప్పుడు మీ రాశాధిపతి ఉద్యోగంలో మాత్రం పరివర్తన జరుగుతుంది. అలాగే కేంద్ర స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలు యోగించాలి కాబట్టి దశమ కేంద్రంలో ఖచ్చితంగా రవి యోగించి మీరు అనుకున్న పనులన్నీ చక్కదిద్దే అవకాశం స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి శుక్రుడిని తీసుకున్నట్లయితే మీ రాజ్యభావానికి, అలాగే తృతీయాధిపతి సివిలింగ్స్తో ఉన్నటువంటి ఆ యొక్క ఒడిదొడుకులు పోతాయని ముందే చెప్పుకున్నాము. మీకు గురుబలం చాలా బాగుంది. మీకు పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి లాభస్థానంలో ఉన్నారు. అలాగే తృతీయాధిపతి, అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి శుక్రుడు కూడా ఈయనతోటి 14 రాశి మారిన తర్వాత మిథునంలోకి మే 14న అప్పటి నుంచి కూడా చాలా వరకు బాగుంటుంది. ఒక్కరోజు ఎంజాయ్ చేస్తారు. 14 అంటే 15 ఒక్కరోజు ఉంటుంది. నెక్స్ట్ పక్షం మొత్తం కూడాను తర్వాత చెప్పుకుందాము. అలాగే శని భగవంతుడు మీకు మనోధైర్యాన్ని కోల్పోయే సంఘటనలు ఎదురు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీకు ఆయన శత్రువు రుణ రోగ స్థానాధిపతి, అలాగే సప్తమాధిపతి. ఈయన చేసే ఇబ్బందులు, భర్త ద్వారా, భార్య ద్వారా వచ్చే ఇబ్బందులు, సొసైటీలో నుంచి వచ్చే ఇబ్బందులు ఫేస్ చేయడానికి చాలా వరకు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి, అలాగే వైద్య రంగంలో ఉన్నవారికి అంటే డాక్టర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆ హాస్పిటల్లో పరీక్షలు చేసే వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ఆసుపత్రి ఫౌండర్ కావచ్చు, ఇన్ని స్టెప్పులు ఏ స్టెప్పులో ఉన్నా కూడాను వాళ్ళందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ బుధుని గురించి తీసుకున్నట్లయితే ఈ సింహరాశి, సింహలగ్నం కిందకి 2వ ఇంటిపతి మీకు లాభాధిపతి. ఈయన మీకు ఈ యొక్క 29 అంటే సెకండ్ పక్షంలో కూడా మీకు ఈయన
వృషభ రాశిలోనే ఉంటారు. వృషభ రాశిలో ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సింహరాశి సింహలగ్నం వారికి చక్కగా తను చేయాలనుకున్న పనులు తను చేశాడు. అస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, అలాగే వైద్యశాస్త్రం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి విజ్ఞానానికి సంబంధించినటువంటి చేసే పరిశోధనలు కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన వీటిల్లో మీకు మంచి జరిగే అవకాశం 100% క్లియర్ కట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో మీరు చాలా కేర్గా ఉండాలి. వారి హెల్త్ తోటి మీ ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో పాలవుతుందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియారిటీ ఇవ్వండి, కొంచెం సమయాన్ని వెచ్చించండి, వారితో మాట్లాడండి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి కొంచెం కూల్గా మాట్లాడి తెలుసుకొని కొంచెం ఇంట్లో ఉన్న మెంబర్స్ కొంచెం ఉత్సాహాన్ని కలగజేస్తే మీరేమీ చేయక్కర్లేదు. తిట్టి ప్లేట్లో అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. తిట్టకుండా ప్రేమగా మాట్లాడండి. మీరు ఏం పెడితే వాళ్ళు అది తింటారు. వాళ్ళని అంత జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా. సప్తమాధిపతి 6వ ఇంటి అధిపతి ఈయన భాగ్యంలో ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చాలా వరకు చేయాలని ఉత్సుకత వెళ్తారు. అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి వేరే సైట్ సీయింగ్ వీటికి వెళ్ళే వారికి కూడాను చాలా స్పష్టంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎంజాయ్ చేస్తారు. మంచి జరిగే అవకాశం 100% ఉంది. స్వస్తి.